తెలుగుదేశం పార్టీ మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా శ్రీశక్తి నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మహిళా శక్తికి, మేయర్ గారికి, సుచేత అక్కకి, తేజస్వికి, ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలకు, అట్లాగే ఇక్కడున్న మా తెలుగుదేశం పార్టీ అక్క చెల్లెళ్లకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనమందరం ఇక్కడ ఇంత సంతోషంగా ఎందుకు కలుసుకుంటున్నామో మనందరికి తెలిసిన విషయమే. మన తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారత, మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ, అట్లాగే మహిళలకి రాజకీయ సాధికారత కల్పిస్తూ మన లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక నిన్న మహానాడులో మహిళలకి చట్టసభల్లో 33% అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, కేంద్ర స్థాయిలో కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల బిల్ ఆమోదం కాకపోయినా రాష్ట్ర స్థాయిలో మహిళలకి 33% ఇస్తూ ముందుకు వెళ్ళింది మన తెలుగుదేశం పార్టీ. ఆ బాధ్యతని తీసుకొని అమలు చేసింది మన లోకేష్ అన్న. మహిళలకి గౌరవం గురించి మాట్లాడుకుంటే టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి మనం చూస్తే ఒక మహిళ నిలబడితే ఆ కుటుంబం నిలబడుతుంది అని నమ్మిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లోనే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం చూస్తే లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేస్తూ కొన్ని వేల కోట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లైనా మనం అందరం ఆలోచిస్తే మహిళలు ఒకప్పుడు బ్యాంక్ అంటే భయపడి, బ్యాంక్ అంటే ఎలా వెళ్ళాలి, ఎట్లా చూడాలని తెలియని మహిళలు ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు చూస్తున్నారు. గ్రామ సభలకి వెళ్ళాలన్నా లేదా మాట్లాడాలన్నా ఆలోచన చేసే మహిళలు ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్లుగా, చైర్పర్సన్గా, మనం ఈవెన్ అసెంబ్లీలో కూడా మహిళలను చూస్తున్నామంటే. అలాగే మనం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి చూస్తే మహిళలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వేలాది టీచర్ పోస్టులు కానీ, మహిళా కమిషన్ ఏర్పాటు చేసుకోవటం కానీ, లేదా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కానీ. ఇప్పుడు అంతేందుకు ఈ 2 ఏళ్ల మన కూటమి పాలన చూస్తే మన ప్రభుత్వం ఎలా అయితే ఎలక్షన్స్ ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో అందులో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ముందుకెళ్ళడం జరిగింది. తల్లికి వందనం ద్వారా 9,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో పడిందంటే అక్కడ మన ప్రభుత్వం మహిళల మీద ఉన్న చిత్తశుద్ధి, మహిళల సాధికారత మీద ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది. అట్లాగే ఉచిత బస్ అయినా, ఉచిత గ్యాస్ అయినా, డిఎస్సిలో మహిళలకు రిజర్వేషన్ అయినా, ఉపాధి అవకాశాలైనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన లోకేష్ అన్న విద్యా ఉపాధి రంగాల్లో మహిళలను ముందుకు ఉంచడం, ముందుకు ప్రోత్సహించడంలో కానీ, టెక్నాలజీకి మహిళల్ని మరింత దగ్గర చేయడంలో కానీ ఒక బాధ్యత తీసుకొని పార్టీని బలోపేతం చేస్తూ, మహిళలకు గౌరవం ఇస్తూ, అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. స్త్రీ శక్తి అనే నినాదంతో జరిగిన మహానాడికి సరైన అర్థం నిన్న మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించడం. ఈ సందర్భంగా మహిళలందరి తరపున లోకేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గర్వంగా ఉంది, ఎందుకంటే కుటుంబాన్ని నడిపించే మహిళ ఒక పాలసీ మేకర్గా, ఒక డెసిషన్ తీసుకుంటూ, ఒక పొలిటీషియన్గా ముందుకు రాణించగలదు అనే నమ్మకంతో ప్రోత్సహించిన, డెసిషన్ తీసుకున్న తెలుగుదేశం పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై మహిళా శక్తి.